ఈశ్వర్ అలా దారిలో వెళ్తుండగా రంగయ్య కనిపించాడు. రంగయ్య ఎక్కడికి అయినా వెళ్తున్నావా? అవును అయ్యా. కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాను. సరే. నేను అక్షయను పట్నం స్కూల్లో చేర్పించడానికి వెళ్తున్నాను. అవునా అయ్యా, మంచిది. రంగయ్య అఖిలను కూడా పట్నం తీసుకెళ్తే బాగుంటుంది. ఏమంటావ్? పట్నమా? అక్కడ చదివించేంత డబ్బు నా దగ్గర లేదయ్యా. నేను అక్కడ సార్తో మాట్లాడతాను. తక్కువలో ఫీజు ఉన్న స్కూల్ ఏమైనా ఉంటే చెప్తాను అని ఈశ్వర్ చెప్పాడు. సరే అయ్యా, కనుక్కొని చెప్పండి. హా, సరే. రంగయ్య అలా మాట్లాడుతూ, అయ్యా మా ఇంటికి ఒకసారి వెళ్దాం రండి అయ్యా, ఈ విషయానికి మీరే అఖిలతో చెప్పండి. రాత్రంతా నా బిడ్డ అన్నం కూడా తినకుండా పడుకుంది. అని రంగయ్య అనగానే, ఈశ్వర్, అయ్యో, చంటిది రాత్రల్లా తినకుండా పడుకుందా పదా. వస్తాను అని ఈశ్వర్ అన్నాడు. ఇద్దరు కలిసి రంగయ్య వాళ్ళ ఇంటికి వెళ్లారు. రంగయ్య ఇంటికి రాగానే అమ్మా, అఖిల అని పిలిచాడు. అఖిల బయటకు వచ్చి హా నాన్నా అని అంది. ఏం చేస్తున్నావ్ అని రంగయ్య అడిగాడు. ఆ మాటకు సమాధానంగా నేను అమ్మకు సాయం చేస్తున్నాను నాన్న అని అఖిల చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.